దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వారి ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వారు జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో ఈ మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడు అనే దాని విషయం గురించి నేను మీకు చూపిస్తా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, సపోజు ఏదన్నా వారికి ఇవ్వాల్సిన వస్తువును నాకు ఇస్తానంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, రైట్? కనుక అలా కాకుండా నీ చేతికి చిక్కిన ఆ శాపగ్రస్తుడైన వ్యక్తిని నువ్వు విడిచిపెట్టేవు కనుక నీ ప్రాణాన్ని, అతని ప్రాణమునకు బదులుగా నీ ప్రాణాన్ని తీస్తానంటున్నాడు. ఆ విషయం ఎప్పుడైతే చెప్పాడో మూతి ముడుచుకుని మెల్లిగా తన రాజనగరికి వెళ్ళాడు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? ఎందుకు ఆ మాట చెప్పాడు? తన పట్ల నీ దేవుడిని, ఇతని ఇజ్రాయేలుకి రాజు, ఇజ్రాయేలు అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు, అలాంటి జనులు పక్షంగా దేవుడు ఉండి తన కార్యం చేస్తానని చెప్పేసి ఆశిస్తూ ఉంటే, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు నీ పట్ల నేను చేస్తానని చెప్తే నువ్వు దానిని నిర్లక్ష్య పెడుతున్నావు అనే విషయాన్ని తెలియపరుస్తాడు అనమాట. యువతలకు వచ్చాడు 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం మొదటి వచనమాట. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 30 రాజులు సిరియా రాజైన బెన్హదాదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. అతడు పట్టణమందున్న ఇజ్రాయేలు రాజైన ఆహాబునద్దకు దూతలను పంపి, ఇక్కడ మనం చూసినట్లయితే షోమ్రోనులో ఉండి ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు పరిపాలన చేస్తున్నాడు. సిరియా రాజు అయిన బెన్హదాదు ఒక 32 రాజులను ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్న ఒక్కొక్క రాజుని ఓడించుకుంటూ లేదా వారికి సంబంధించిన వాటి అన్నిటిని కూడా స్వాధీనపరుచుకుంటూ వెళుతున్నాడు అన్నమాట. ఈ 32 రాజులు ఉంటారు, వారితో పాటు కొంత సైన్యం కూడా ఉండి ఉంటుందన్నమాట. వీరిని తీసుకుని వెళ్ళేసి ఇలా స్వాధీనపరుచుకుంటూ వస్తూ అలాగే ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబునద్దు కూడా తన దూతలను పంపిస్తాడు. పంపించి ఏమంటాడో చూడండి. నీ వెండియు నీ బంగారము నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యము గలవారు నా వారని బెన్హదాదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేసిన తన దూతలను పంపించాడు. అయ్యా ఆహాబు రాజు గారు, నీ దగ్గర ఉన్నవి ఎండి కావచ్చు, బంగారం కావచ్చు, పిల్లలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, నీ భార్యలు కావచ్చు, భార్యల్లో కూడా మరలా సౌందర్యము కలిగిన వారు ఉందన్నమాట. చూడండి, నీ పిల్లలలో సౌందర్యము కలిగిన వారు, నీ భార్యలలో కూడా, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యము గలవారు నా వారని బెన్హదాదు సెలవిచ్చుచున్నాడని వచ్చి దూతలు సెలవిస్తున్నారు. వారిని పంపించు, లేకుంటే నీవు బతకు అనే విషయాన్ని వార్నింగ్ ఇస్తున్నమాట. తర్వాత 4వ వచనం. అందుకు ఇజ్రాయేలు రాజు, నా ఏలిన వాడవైన రాజా, సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఏం చేయాలో తెలియలా. అయ్యా నేనును నాకు కలిగిన సమస్తం, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్యలు కావచ్చు, సమస్తము కూడా నీవై ఉన్నవయ్యా అని చెప్పేసి అని రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చిన. వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదాదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియచెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని ఏం చేశాను? నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను అని సెలవిస్తున్నాడు అనమాట. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో దానిని వారు
చేత పట్టుకొని తీసుకొని పోవుదురు. ఇక్కడ కొంచెం ఆగుదాం. నీ కంటికి ఏది ఇంపుగా ఉన్నదో దాన్ని తీసుకొని పోతారంట. అందుకని ప్రభు సెలవిచ్చాడు, దేవుని కంటే నీవు దేనిని కూడా ఎక్కువ ప్రేమించవద్దు. అదేమవుతుంది, నీకు దూరం అయిపోతుంది. నీ కంటికి ఏది ఇంపుగా ఉన్నదో దానిని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. కనుక నీ భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇదిగో నా సేవకులైన వారు నేను పంపిస్తున్నాను, వారు వచ్చి రేపు ఈ వేళ కల్లా వారందరిని కూడా తీసుకుని వెళతారని చెప్పేసి అని ఆ విషయాన్ని తెలియపరుస్తాడనమాట. కాగా ఇజ్రాయేలు రాజు చూడండి, ఇజ్రాయేల్ రాజు ఏం చేస్తారంటే అక్కడ దేశంలోని పెద్దలందరినీ పిలిపించి ఈ విషయాన్ని, అయ్యా బెన్హదాదు గారు ఇలా అన్నాడు, మరి ఏం చేద్దాము అని చెప్పేసి అని వారిని సలహా అడుగుతారనమాట. ఇప్పుడు 8వ వచనం చదువు నాన్న. నీవు అతని మాట వినవద్దు, దానిని ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలందరూ జనులందరూ అతనితో చెప్పిరి. బెన్హదాదు ఏ సమాచారం అయితే దూతలతో పంపించాడో అక్కడ ఉన్న పెద్దలని జనుల్ని పిలిచి అడిగితే, నువ్వు ఆ మాటకు ఒప్పుకోవద్దు, నీవు వారికి ఏకీభవించవద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న పెద్దలు ఆ విషయాన్ని తెలియపరుస్తారనమాట. రైట్. కనుక అతడు మీరు రాజైన నా ఏలిన వానితో తెలియచెప్పవలసినదేమనగా, నీవు నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదాదు దూతలతో ఏం చెప్పాడు, మొదట సెలవిచ్చినది వెండిని బంగారమును పంపిస్తాను అన్నట్టుగా చెప్పాడు అనమాట. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో నేను ఇప్పుడు చేయలేనని చెప్పేసి అని మరలా సమాచారము పంపిస్తాడు. చదువు. ఆ దూతలు పోయి బెన్హదాదు వద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియచేయగా మరలా అతని యొద్దకు దూతలను పంపి నాతో కూడా వచ్చిన వారందరూ ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయం కలగజేయుదురు గాక అని వర్తమానము చేశాను. ఏమని చెప్తున్నాడంటే బెన్హదాదు, నా దగ్గరున్న వాళ్ళు వచ్చి ఒక బూడిదను ఒక గుప్పిడితో పట్టుకెళ్ళినంతగా మిమ్మల్ని అందరిని కూడా పట్టుకెళ్ళిపోతారు. అలా ఒకవేళ చేయకపోతే దేవతలు నాకు గొప్ప కీడు చేయును గాక అని చెప్పేసి అని తనను తాను ఒక ప్రమాణపూర్వకంగా ఆ వర్తమానాన్ని వారికి పంపిస్తాడనమాట. ఆ సందర్భంలో ఇజ్రాయేల్ రాజు 11వ వచనం ఉన్నాడు చూడండి. ఇజ్రాయేల్ రాజు తన ఆయుధమును నడుము బిగించుకునివాడు దానిని ఇప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని ఒక ఆయుధాన్ని బిగించుకున్నాడు. నడుము బిగించుకొని యుద్ధానికి వెళుతున్నాడు. మరలా దాన్ని తీసివేసాడు. తీసివేసినాక ఎందుకు తీసివేస్తాడు? అవతల వ్యక్తి సంధికి లేదా సమాధానానికి వచ్చేసాడు. రైట్ అయ్యా, నీకు అన్నీ నేను ఇచ్చేస్తాను కాబట్టి అని నా శక్తి ఏంటో తెలుసు కదా నీకు, అవునా? కొన్ని పర్యాయాలు ఒక వ్యక్తిని బెదిరించాము, అయ్యా అని చెప్పేసి భయపడిపోయి కావలసిన ఇచ్చేసాడు అనుకో. అలాగో నువ్వు అతిశయపడవద్దు అని ఇజ్రాయేలు రాజు అన్నాడు. కొంచెం పెద్దలు జనులు కాస్త సపోర్ట్ దొరికి తలిగి. రైట్. ఆ సందర్భంలో బెన్హదదును ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొని చుండగా అదే సమయంలో ఏం చేశారంట, బెన్హదాదు ఈ 32 రాజులు ఉన్నారు కదా, గుడారాల్లో ఉండి విందు జరిగించుకొని చుండగా ఈ దూతలు వెళ్ళి ఏం చేశారంటే ఆ సమాచారాన్ని, నా ఒక్క నిమిషం, ఈ దూతలు వెళ్ళి ఏం చేశారంటే ఆ సమాచారాన్ని చెప్పారు. ఎప్పుడైతే ఆ సమాచారం చెప్పారో బెన్హదాదు ఉగ్రుడైపోయి ఇమ్మీడియట్లుగా మీరు బయలుదేరండి, మీరు బయలుదేరి ఆ షోమ్రోను పట్టణాన్ని, ఆ రాజుని మొత్తం కూడా నశింపు చేయాలని చెప్పేసి ఒక వార్నింగ్ని వారి యొద్దకి పంపించడానికి సిద్ధపడతాడనమాట. 13వ వచనం, ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేలు రాజైన అహాబు నద్దకు వచ్చి అతనితో ఇట్లనెను. ఈ సందర్భం అంతా జరుగుతుంది. ఈ విషయం ప్రవక్తకి దగ్గరకి చేరింది. ప్రవక్త వచ్చి ఇప్పుడు ఈ సందర్భంలో అహాబు దగ్గరకు వచ్చి, అహాబు ఇజ్రాయేలు దేవుడైన ఇజ్రాయేలు దేవుడు, ఇజ్రాయేలు ప్రజలకు రాజు.
దేవుడు కోరుకున్న ప్రజలు ఇజ్రాయేలు పక్షంగా తన ప్రజలను కాపాడాలి. దేవుడు తన పక్షంగా వారిని కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు రాజు దగ్గరికి ఒక ప్రవక్తను పంపి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు అనమాట. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేను దానిని నీ చేతికి అప్పగిస్తా. వాళ్ళు వస్తున్నారు కదా, వారిని చూసి నువ్వు భయపడకు, గొప్ప దండు వస్తుంది కదా, నేను యెహోవానని నువ్వు గ్రహించినట్లుగా నీ చేతికి నేను వారిని అప్పగిస్తా. మరి నువ్వు నా మాట వింటావా? నేను దేవుడినని నువ్వు గుర్తించగలుగుతావా? ఎందుకంటే తన భార్య వచ్చిందనమాట. ఎవరు? యెజబేలు వస్తా ఏం చేసింది? ఆ యొక్క బయలు లేకుంటే ఆ సంబంధించిన దేవతలను దేవుళ్ళను తీసుకొని వచ్చేసి ఇతన్ని కూడా తన తట్టు త్రిప్పివేసింది. అలా ఆ సందర్భంలో ఇప్పుడు అంటున్నాడు అనమాట, దేవుడు అంటున్నాడు అనమాట, ఇదిగో నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేను దానిని నీ చేతికి అప్పగించుదునని చెప్పాడనమాట. ఇప్పుడు 14 వచ్చిన ఇది ఎవరి చేత జరుగునని అప్పుడు ఆహాబు అంటున్నాడు, అయ్యా ఇది ఎవరి చేత జరిగిద్ది అని అడుగుతున్నాడు. ఆహాబు అడుగుగా అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న యవనస్తుల చేతనే జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏదైనా ఒక కార్యం చేయాలంటే యవనస్తులకున్న బలము పెద్దోళ్ళకు ఉంటుందా, పిల్లలకు ఉంటుందా? చెప్పండి. అందుకనే దేశం కూడా ఏమంటుంది, నేటి బాలలే రేపటి పౌరులు, లేకుంటే యవనస్తులు బలంగా ఉంటే, యవనస్తులు పుష్టిగా ఉంటే దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది. అలాగో కుటుంబంలో కూడా యవన బిడ్డలు చక్కగా పనిచేసి లేదా ప్రయోజకులుగా మారితే ఆ కుటుంబ పరిస్థితి కూడా బాగుంటుంది. అలాగని ఇక్కడ కూడా అంటున్నాడు, ఇది ఎవరి వలన జరుగుతుందంటే రాజ్యాధిపతుల్లో ఉన్న యవనుల ద్వారానే జరుగుతుంది తప్ప మరి ఇది ఎవరి ద్వారా జరగదని తెలియపరుస్తాడు అనమాట. చదువునాను ఇప్పుడు. సరే యవనస్తుల ద్వారా జరుగుతుందన్నావు, మరి ఇప్పుడు యుద్ధము వాళ్ళు ఆరంభించాలా మేము ఆరంభించాలా? చెప్పండి. ఇప్పుడు ఏమన్నాడు? యుద్ధము ఎవరు ఆరంభించాలని చెప్తే నీవే ఆరంభించు అంటాడు దేవుడు. చదువునా, ఎవరు ఆరంభించవలనని అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న వారి లెక్క చూడగా వారు 230 ఇద్దరైరి. ఎంతమంది యవనస్తులు ఉన్నారంట? ఆ రాజ్యాధిపతుల్లో ఉన్న యవనస్తులను చూస్తే 230 ఇద్దరై ఉన్నారన్నమాట. వీరిని తీసుకుని తరువాత జనులను అనగా ఇజ్రాయేల్ వారందరిని లెక్కింపగా వారు 7,000 మంది అయిరి. ఇజ్రాయిల్లో ఉన్న జనులు లెక్క పెడితే 7,000 మంది అయినారనమాట. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ 32 రాజులను గుడారములో త్రాగి మత్తులని. వీళ్ళు బయలుదేరి వెళుతూ ఉండగా ఎవరు? బెన్హదదుతో పాటు మన స్టార్టింగ్లో కనపడతారు 32 రాజులు. ఈ రాజులు సహాయం తీసుకుని ఆ చుట్టుపక్కల రాజ్యాలన్నిటిని కూడా జయిస్తూ వస్తున్నాడు అనమాట. జయించుకుంటూ వస్తున్నాడు. అలా వస్తున్న సమయంలో వీరు వెళ్ళారనమాట. రాజ్యాధిపతుల్లో ఉన్న యవ్వనులు, చదువునా 17వ వచనం, రాజ్యాధిపతుల్లో ఉన్న ఆ యవ్వనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరును పంపెను. షోమ్రోను కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియచేయగా అతడు వచ్చినను యుద్ధము చేయి వచ్చినను వారు సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించను. ఎవరు? బెన్హదదు చెప్తున్నాడు అనమాట. వాళ్ళు వస్తున్నారు కదా, ఒకవేళ సమాధానంగా వస్తున్నారా, యుద్ధం చేయడానికి వస్తున్నారా, నీవు వారిని సమాధానంగా పట్టుకురమ్మని చెప్పేసి అని చెప్తాడనమాట. రాజ్యాధిపతులలోనున్న ఆ యవ్వనులను వారితో కూడానున్న దండువారును పట్టణం నుండి బయలుదేరి ప్రతివాడు తనను ఎదిరించి వారిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇజ్రాయేలు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులలో కూడా తప్పించుకొని
పోయిను. చూడండి, వారొచ్చి వీరిని జయిస్తారనుకున్నారు, కానీ వీరే వారిని చంపడం ఆరంభించారు. బెన్హదదు కూడా గుర్రం ఎక్కేసి, సిరియా రాజు అయిన బెన్హదదు అతను కూడా పారిపోయినాడు అనమాట. పారిపోయినాడు. తర్వాత నాన్న, అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, నువ్వు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి యుండుము, ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మరలా. ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటున్నావేమో, నీవు అలా అనుకోవద్దు. మరలా ఏడాదికి మరలా వస్తాడు, కొంచెం బలము తెచ్చుకుని వాళ్ళందరిని కూడా సమకూర్చుకుని మరలా నీ మీదకి వస్తాడు. కాబట్టి నువ్వేం చెయ్యి, నువ్వు బలము తెచ్చుకుని నీవు జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఆ ప్రవక్త వచ్చి చెప్పాడనమాట. 23వ వచనం చదువునాను. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగు మనవి చేసి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే ఇప్పుడు మనం కొండల్లోకి వెళ్ళి చేసాము, వారి దేవతలు కొండ దేవతలు కనుక మనకంటే బలవంతులుగా ఉన్నారు. ఈసారి మనం ఏం చేద్దాము, మైదానంలో వారితో యుద్ధం చేద్దాము, వారు మైదానంలో వారు గెలవలేరు అని చెప్పేసి మరలా వారందరిని కూడా సమకూర్చుకుని మరలా వారి మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధపడతాడనమాట. 24వ వచనం చదువునాను. ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా అంతకుముందు 32 రాజులు ఉన్నారు కదా, వాళ్ళందరిని తీసివేసి ఏం చేశారంటే సేనాధిపతులను నిర్ణయించేసి వారిని పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును గుర్రములను రథములను లెక్కించి పోగు చేయుచు, అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల ఆవశ్యకముగా మనము వారిని గెలుచుదుమని మనవి చేయగా, అతడు వారు చెప్పిన మాటలు విని ఆ ప్రకారమే చేసెను. ఏం చేశాడు, నువ్వు రథములకు బదులు రథములను, గుర్రములను సమకూర్చుకుని ఈసారి మైదానం మందు వెళ్ళి మనము వారితో యుద్ధము చేస్తామని చెప్పేసి తెలియపరుస్తాడనమాట. 27వ వచనం నాన్న. ఇశ్రాయేలు వారందరూ పోగు చేయబడిన సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇశ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటి వలె వారు ఎదుట దిగి ఉండిరి. ఇజ్రాయేల్ ఎలా ఉన్నారంటే మేకపిల్లల మందలు, ఇటుకు మంద అటుకు మంద అన్నట్టుగా వారు ఇజ్రాయేల్ దిగి ఉన్నారు. అదే సిరియన్ ఎలా ఉన్నారో చూడండి అక్కడ. చదువునా. కానీ సిరియన్ల చేత కప్పబడి ఉండును. అంటే ఇక ఆ ఖాళీ లేక కప్పబడటం అంటే మొత్తము కూడా ఆ యొక్క సిరియా సైన్యముతో వాళ్ళందరూ కూడా ఆ దేశమును కప్పినట్టుగా, లేకుంటే వారిని ఆవరించినట్టుగా అలా ఆ ఖాళీ లేకుండా అన్నట్టుగా ఉండి ఉన్నారనమాట. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు. ఏమంటున్నాడు ఇక్కడ, ఇజ్రాయేలు దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు. కానీ అంటాడు, నేను లోయలకు కూడా దేవుడును. ప్రభు తన బిడలైన వారి పట్ల మన ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తికి దేవుడుగా ఉంటాడు. కడమ స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ఆయన దేవుడుగా, సమస్యలో ఉన్న వ్యక్తికి దేవుడుగా ఉంటాడు, అధికారంలో ఉన్న వ్యక్తికి కూడా దేవుడుగా ఉండి ఉంటాడు, ఆరోగ్యవంతుడు కూడా దేవుడుగా ఉంటాడు, అనారోగ్యంలో ఉన్న వ్యక్తికి కూడా దేవుడుగా ఉండి ఉంటాడు. మనం చూసినట్టు సువార్తల్లో మాట ఉంటుంది అనమాట, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఎక్కడ వరకయ్యా, మరణము వరకు ఆయన నిన్ను నన్ను కూడా నడిపించే దేవుడు అనమాట. ఇంకా యోహాను సువార్తలోకి వెళ్ళినట్టయితే అక్కడ అంటాడనమాట, నేను నీ సమాధిలో కూడా నీతో నేను ఉండి ఉంటా, నేనే పునరుద్ధానమును జీవమును అంటాడనమాట. వాళ్ళు అనుకుంటున్నారు వారి దేవుడు కొండలకే దేవుడు, లోయలకు దేవుడు కాదు, ఇప్పుడు మైదానములో వారిని మనం హతమార్దాం అని చెప్పేసి అనుకుంటున్నారని
ఈ యొక్క ప్రవక్త వచ్చి, ఈ దైవజనుడు వచ్చి ఇజ్రాయేలు రాజుకు తెలియపరుస్తున్నాడు అనమాట. తెలియపరిచి నేను దేవుడునని నువ్వు గ్రహించినట్లుగా ఈ విషయాన్ని నీవు గుర్తించని చెప్పేసి చదువునాను. ఇప్పుడు అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించుదును. వారు ఎదురు ముఖములుగాను 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తర్వాత 7వ దినమందు ఇజ్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలమును 1,00,000 మందిని హతము చేసిన. ఒక్క దినమంది ఎంతమంది అయ్యారంట? 1,00,000 మందిని హతము చేసినారు. తక్కిన వారు అనేకులు పట్టణంలోనికి పారిపోగా అచ్చటను ఒక ప్రాకారము శేషించిన 27,000 మంది మీద కూడా, ఇంకా శేషించిన దాదాపుగా 20,000 మంది కూడా వారి మీద పడ్డారనమాట. ఇప్పుడు దాదాపుగా 1,00,000 మంది చనిపోయారు. కానీ ఇక్కడ ఒక పన్నాగం పన్నుతారనమాట. మరలా బెన్హదాదు సిరియా రాజు లేదా అతని దగ్గర ఉన్న పనివాళ్ళు, అయ్యా ఇజ్రాయేలులు కాస్త జాలి గుండి కలిగిన వాళ్ళు, దయ కలిగిన వాళ్ళు కనుక జరిగిన నష్టమేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి అతనితో సమాధాన పడితే కనీసం నీ ప్రాణమన్నా దక్కించుకుంటావు, నువ్వన్నా బ్రతుకుతావు. కనుక మేము వెళ్ళి ఇప్పుడు ఆ రాజుతో మేము ఇలా మంతనాలు జరుపుతాము అని చెప్పేసి అని వాళ్ళు ఒక ఆలోచనకు వస్తారన్నమాట. 31 వచనం చదువు నాన్న. అతని సేవకులు ఇజ్రాయేలు వారి రాజుల దయాపరులని మేము ఇంటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకుని ఇజ్రాయేలు రాజు నద్దకు పోవుదుము. అతడు నీ ప్రాణమును రక్షించునేమని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించును. సరేనయ్యా మీరు వెళ్ళి అడిగితే వీళ్ళందరూ ఏం చేశారు? గోనెలు అంటే విచారముగా, దుఃఖానికి, బాధకి గుర్తుగన్నట్టుగా కట్టుకుని కర్రలు తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. అలా వెళ్ళి వారిని అడిగినప్పుడు వారితో ఏం చెప్తారో చూడండి. 34వ వచనంలో అంతటి బెన్హదాదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకుని పట్టణములను నేను మరలా అప్పగించెదను, మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమ వీధులను కట్టించుకొనవచ్చునని అతనితో చెప్పగా, ఆహాబు ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపి వేయుదును. దానికి ముందు తన దాసుడైన బెన్హదాదు వాళ్ళు వచ్చేమంటారంటే, దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయటికి మమ్మను పంపిను అని చెప్పగా అతడు బెన్హదాదు నా సహోదరుడు అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడనే విషయాన్ని తెలియపరుస్తారు. రైట్ అని చెప్పేసి అని అతనితో సంధి చేసుకుని నా తండ్రి కాలంలో మీ తండ్రి కాలంలో ఉన్న వాటిని స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పుడు నీ కాలంలో నా తండ్రి స్వాధీనపరుచుకున్న ఆ పట్టణాలను ఆ పురాలను నేను ఇచ్చివేస్తాను, నా జోలికి రావద్దని చెప్తే సరేనని చెప్పేసి మంచిగా అతన్ని విడిచిపెడతాడు. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఒక శాపగ్రస్తుడైన వ్యక్తిని నువ్వు అతను చంపకుండా అతను విడిచిపెట్టేవు కనుక నేను నీ ప్రాణమును నేను తీస్తాను. ఇతని సిరియా రాజుని బెన్హదాదుని ఇతను చంపకుండా ఏం చేశాడు? విడిచిపెట్టేసి, ఎందుకంటే తన తండ్రి కాలంలో స్వాధీనపరుచుకున్న వాటిని అతడు ఇస్తాడని చెప్పేసి అని అతన్ని తీసుకెళ్ళాడు. మరి ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే, ఆయన ఆ కొండలకే దేవుడా అంటే లోయలకు కూడా దేవుడు, ఆయన ఆ మంచి వాళ్ళకేనే దేవుడు అంటే చెడ్డవాళ్ళకు కూడా దేవుడు. రైట్, ఆయన గొప్పవాళ్ళకే దేవుడు అంటే సామాన్యులకు కూడా దేవుడు అనే విషయాన్ని ఆయన బిడల పట్ల ఆయన ఆపదలు ఇచ్చినప్పుడు వారి పట్ల ఆయన కార్యము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. తదుపరి అక్కడ ఉన్న ఆ దైవజనుడు ఆ ప్రవక్త ఏం చేస్తారంటే నన్ను కొట్టమని అక్కడ ఉన్న వ్యక్తిని అడుగుతాడు. దానికి ఒక ఇదే నమూనానమాట. కొట్టమని అడిగితే అతను కొట్టడనమాట. కొట్టనందుకు నువ్వు వెళుతున్న మార్గంలోనే సింహం నిన్ను చంపివేస్తుంది అని చెప్పేసి అని చెప్తాడు. అతడు వెళ్ళంగానే అలాగనే అతను చంపింది. మరొక వ్యక్తిని కొట్టమంటే అతడు కొడతాడు. ఆ తదుపరి అతడు ఒక కళ్ళ గంత కట్టుకుని అలా వెళుతూ ఆ మార్గం మధ్యన వెళుతున్నప్పుడు బెన్హదాదు రాజు కనపడి ఈ విషయాన్ని తెలియపరుస్తాడనమాట. అప్పుడు ఇదిగో ఇతడు ప్రవక్తని అతడు గుర్తించినప్పుడు అతడు ఆ విషయాన్ని తెలియపరుస్తాడు. ఇదిగో నేను అతను కొట్టమంటే నువ్వు కొట్టలేదు కనుక నీవు చంపబడతావు
నీవు అని చెప్పేసి అని అక్కడ తెలియపరుస్తాడు. అలా రాజనగర్కి మూతి ముడుచుకుని అలా వచ్చాడనమాట. మరి మూతి ముడుచుకొచ్చినాడు, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ దేవుడు చెప్పిన కార్యాన్ని పక్కన పెట్టేశాడు. మరి ఇంటికి వచ్చి ఇప్పుడైనా ఏదన్నా తన మనసును మార్చుకుంటే బాగుండేది. కానీ ఇంటికి వచ్చి కొంచెం అలా తన రాజనగరిని ఆనుకున్న నాబోతు ద్రాక్ష తోట ఉంది కదా, ఆ తోట మీద ఇతను కన్ను పడేసుకున్నాడు. 21వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు 21వ అధ్యాయంలో ఆ నాబోతు ద్రాక్ష తోట అతను రాజనగరిని ఆనుకుంది. ఆ తోటను తీసుకోవడానికి చక్కగా మంతనాలు పంపించాడు. అయ్యా, ఈ తోట నాకు కావాలి కూర మొక్కలకి, కనుక నీవు నాకు ఇస్తే నీకు నేను డబ్బులు ఇస్తా, లేదా దీనికి ప్రతిగా మరొకటి ఇస్తా అని చెప్పేసి అని అన్నాడు. రైట్, మంచిదే, కాదనట్లేదు. కానీ అక్కడ నాబోతు ఏమని మాట్లాడతాడంటే, యూదులైన వారికి, దేవుని బిడ్డలైన వారికి ఒక యూదులైన వారికి ఒక ఆచారము లేదా ఒక అలవాటు లేదా దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ ఉన్నదన్నమాట. తన పితరుల నుంచి వచ్చిన ఆ స్వాస్థ్యమును వారే అనుభవించాలి తప్ప అమ్ముకోవటానికి కానీ మార్చుకోవటానికి కానీ వీలు లేదు. రైట్, కనుక తన పిత్రార్జితమైన ఆ తోటను అతడు ఇవ్వడానికి ఇష్టపడడు. ఎప్పుడైతే ఇవ్వడానికి ఇష్టపడలేదో అప్పుడు ఇంటికి వెళ్ళేసి మూతి ముడిసేసుకుని ఆ మంచం మీద పడుకుంటే తన భార్య వచ్చి అతన్ని అడుగుతూ ఉంటుంది, ఏంటి ఇలా మూతి ముడుచుకుని ఇలా పనుకున్నావు, ఏమైంది నీకు అని చెప్పేశానంటే, ఇదిగోనమ్మ ఫలానా ఆ వ్యక్తి మన నగరాన్ని పక్కనున్న ఆ తోటను ఇవ్వమంటే ఇవ్వనన్నాడు అంటే, అప్పుడు ఆ స్త్రీ అంటున్నది చూడండి 7వ వచనంలో, అందుకు అతని భార్య యెజబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా, లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. ఏమంటుంది చూడండి, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, ఎంత బలపరుస్తుందో. నువ్వెందుకు ఇప్పుడు నువ్వు రాజ్య పరిపాలన చేయట్లేదా? నువ్వు రాజువు కాదా? నీకు అధికారం లేదా? వచ్చి మంచం మీద పనుకున్నావేంటి? నువ్వు లే, మనసులో సంతోషముగా ఉండు, సంతోషంగా ఉండు. నేను ఎలా చేయాలో నేను అలా చేస్తానని చెప్పేసి అని ఆ నాబోతు మీద 2 తప్పుడు సాక్షులని మోపి, లేకుంటే వారిని సిద్ధపరిచి ఇతడు రాజుకును దేవుడికి కూడా విరోధముగా మాట్లాడినని చెప్పేసి అని ఆ యొక్క నాబోతు ఉన్న ఆ పట్టణానికి లెటరు పంపించింది, తాకీదులు పంపించింది. విచారణ చేస్తే వారు సాక్షులు ఏం చెప్పారంటే, ఇతను దేవునికి విరోధంగాను రాజుకు విరోధంగాను ఇతడు మాట్లాడినని చెప్పేసి అని వాళ్ళు ఆ విషయాన్ని చెప్తారనమాట. చూద్దాం ఆ మాట 10వ వచనంలో, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి, తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావకొట్టుడి. చూడండి, తీరా వెళతారు, తీర్పు అయిపోతుంది, అతన్ని రాళ్ళు పెట్టి చావు కొడతారు. రైట్, రాళ్ళు పెట్టి చంపేస్తారు. మనకి ఇది 13వ వచనంలో ఉంటుంది. తర్వాత ఈ విషయము ఆహాబు తెలుసుకుని 16వ వచనంలో, నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనెను. తనకిచ్చిన అధికారాన్ని, తనకిచ్చిన లేకుంటే అవకాశాన్ని, తనకిచ్చిన లేకుంటే ఆ పరిస్థితిని ఎలాంటి దుర్వినియోగపరిచినాడో ఆహాబు. ఒక నీతిమంతుడైన వ్యక్తిని, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తిని, ఎవరు లేని ఒక అనాథన అన్నట్టుగా అలాంటి వ్యక్తి మీద ఏం చేశాడు? అతని తోటను స్వాధీనపరుచుకున్నాడు, తప్పుడు సాక్ష్యం మోపినాడు, తిరిగి చివరాఖరికి అతను చంపించాడు. దిక్కులేని వారికి ఎవరు కూడా, ఇంకా రాజు తలుచుకుంటే ఇంకెవరు మాట్లాడతారు రాజ్యంలో? ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి కాదు. అలాంటి సమయంలో దేవుడు చూసినాడు. దేవుడు చూసి ఏలియాని పిలుస్తున్నాడు, ఏలియా నీవు చదువున్నాను 17వ వచనం. అప్పుడు తిష్బీయుడైన యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు లేచి షోమ్రోనున్న ఇజ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. చాలా నేను చెప్పుకుంటూ వచ్చేస్తాను అంటున్నాడు. నువ్వు వెళ్ళేసి షోమ్రోను ఇజ్రాయేల్ రాజును నీవు ఎదుర్కొనుటకు నువ్వు బయలుదేరి వెళ్ళిపో. అతడు నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు, దాన్ని స్వాధీనపరుచుకున్నాడు, కనుక నీ వెళ్ళి అతనితో ఈ మాట చెప్పుము అని చెప్పేసినాడు. 10వ వచనం, నాన్న నీవు అతను చూసి
ఇలాగున ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఏ స్థలమందు నాబోతు రక్తము కుక్కలు నాకినయో అదే స్థలమందు నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అంతటా అహాబు ఏలియాను చూసి అంటాడు, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితేనా అని పలుకుగా ఏలియా ఎట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ఏమంటున్నాడు, నీవే కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు కనుక నీవు నా చేతిలో చిక్కితివి. మరి ఏంటి ప్రభువా, మరి ఇప్పుడు చిక్కినందుకు చూడండి ఇప్పుడు ఏలియా ఏం జరగబోతుందో తెలియపరుస్తున్నాడు. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నీ మీదకి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులునేమి ఘనులునేమి ఇజ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండా పురుషులందరిని కూడా నిర్మూలము చేతును. ఇజ్రాయేలు పాపము చేయుటకు నీవు కారకుడువు అయి నాకు కోపము పుట్టించితివి గనుక. ఏం చేసావు? పాపము చేయడానికి నువ్వు కారకుడైనావు. నీ ముందున్న నెబాతు కుమారుడైన యెరోబాము, తర్వాత అహియా కుమారుడైన బయోషా కుటుంబాలను నేను ఎలాగున నశింప చేశానో ఆహాబు నీ సంతతిని కూడా నేను అలాగున నశింప చేయబోచున్నా అని వార్నింగ్ పంపాడండి. ఇప్పుడు ఆహాబు ఏం చేయాలి? ఈ మాటకి విని వణికిపోయి తర్వాత యెజబెలు గురించి కూడా వార్నింగ్ ఇస్తారు. చూడండి 23వ వచనం. యెజబెలు గురించి కూడా యెహోవా సెలవిచ్చినది ఏమనగా ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులు కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చిన వారిని ఆకాశ పక్షులు తినివేయునని చెప్పెను. తన భార్యని యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తనను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు చూడండి. తన భార్య ప్రేరేపణ చేత, ఈరోజు భార్య ప్రేరేపణల చేత కన్న తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. ఆ సంతతి ఎవరు? అహాబు సంతతి, అహాబు స్వభావము. అలాంటి వాడు లేడంటాడు. మనకి ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా యోసేపు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న భ్రష్టుడైన యోసేపు వంటి వాడు వ్యభిచారి అయిన ఒకవేళ మీలో ఉన్నాడేమో. అంటే ఒక పూట కూటి కోసం, లేదా ఒక క్షణక, లేదా ఆ సుఖం కోసం, లేదా ఒక చిన్న పని కోసం, లేదా ఒక చిన్న కార్యం కోసం ఈరోజు ఏం చేస్తున్నారు? తమ ఆత్మీయతను చేతులారా పాడు చేసుకునే వారు ఉండి ఉంటున్నారు. అలాంటి అహాబు వంటి వాడు భారీ ప్రేరేపణ చేత, నేను చూశానండి మా ఊర్లో, మా సొంత మేనత్త కొడుకు అన్నమాట. ఆమె మన విజయ్ కుమార్ అంత హైట్ ఉంటుందన్నమాట. పక్కంటి వాళ్ళ ఇంటితో ఏదైనా గొడవ పడిద్ది, ఈయన నా అంతే ఉంటాడు, కాటాకి వెళ్తాడనమాట, దిట్టంగా ఉంటాడనమాట. అతను డ్యూటీ నుంచి రాగాలనే, పనికి వెళ్ళి రాగాలనే, ఇదిగో పక్కంటి వాళ్ళు అంటే ఇక ఏం లేదనమాట, భార్య చెప్పగానే ఎగిరి అపర్ణాల మీదకి వెళ్ళి గొడవ వేసుకుంటాడనమాట. అట్లా ఎన్నో పర్యాలు గొడవ జరిగింది. చివరాఖరి తమ ఇంటి పక్కనే, వాళ్ళు కూడా బంధువులు అనమాట, ఇట్లా అన్నారని చెప్పింది. ఒక పేట ఉంటే పేట తీసుకుని, ఆయన పెద్ద ఆయన అనమాట, చర్చిలో క్యాస్ట్గా ఒక ఉంటాడనమాట, సంఘ పెద్దగా. పేట తీసుకుని ఇసిరేసాడండి, తలకు తగిలింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి
జైల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ తెనాలి కాదంటే మళ్ళీ జనరల్ హాస్పిటల్ గుంటూరుకు తీసుకెళ్ళారు. అక్కడ ఒక రోజు నుండి చనిపోయాడు. అది కేసు ఫైల్ అయింది. తీసుకెళ్ళి ఇతన్ని సెలలో పడేశారు. 2 పిల్లలు. ఎలా ఈ పరిస్థితి? చివరాఖరికి వెనకమాల ఒక 7 సెంటు తోట ఉంటే ఆ తోట అమ్మేసుకుని పక్క అమ్మటి వాళ్ళకి ఇతను తీసుకొచ్చేసి ఏదో ఒక విధంగా పిల్లలు గల్లవాళ్ళని బెయిల్ తీసుకొచ్చారు. తర్వాత కేసు ఫైల్ అవుతుంది. చివరాఖరికి శిక్ష పడే పరిస్థితి అనమాట. సరే పానీల పిల్లలు గల్లవాళ్ళని అతన్ని వదిలిపెట్టేశారు. చూడండి, వాళ్ళు వదిలిపెట్టిన దేవుడు వదిలిపెట్టలే. అతను కాటాకి వెళ్ళే ఆ పనిలో సమ్మర్ టైంలో మినువులు అవి ఉంటాయి కదా, వెళ్తూ ఒక నెర్రి గాడిలో కాలు పడిందండి. అది సెప్టిక్ అయింది. ఆ సెప్టిక్ ఫినిష్, చనిపోయాడు. పిల్లోడు చూస్తే దొంగోడు, ఏమి చూస్తే ఇష్టానుసారంగా జీవించే పరిస్థితి. ఒక భార్య ప్రేరేపణ చేత అది చెప్పింది మంచా చెడా అని చెప్పేసి అని ఏమీ ఆలోచన చేయలే. ఎలా పడితే అలా చేసేసి చివరాఖరికి ఈరోజు అక్కడ ఖాళీ స్థలం ఉంది, ఒక్కరు లేరు ఇంటి పట్టున. కొడుకు ఆ రైల్లో అంబడి తిరుగుతూ అక్కడ దొంగతనం చేస్తూ అటు చచ్చిపోయాడు. ఏమి కూడా మరలా తర్వాత ఏదో బస్సు దిగి ఎక్కుతుంటే కాలు ఇరిగిపోయింది. ఫినిష్. కొద్ది వయసులోనే, చిన్న వయసులోనే ఫినిష్. చూడండి, ఇక్కడ అన్నాడు భార్య ప్రేరేపణ చేత అహాబు వంటి వాడు లేడు. ఏం చేశాడు? ఒక నీతిమంతుడిని చంపించాడు. రైట్. ఈ విషయాన్ని ఎప్పుడైతే వార్నింగ్ ఇస్తే భయపడిపోయాడు, వణికిపోయాడు. తిరిగి అతను చేసే పరిస్థితి కూడా చూడండి. తర్వాత 26వ వచనంలో కంటిన్యూషన్ 26 చదువు. అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవడను లేడు. ఇజ్రాయేలీలు ఎదుట నిలవకుండా యెహోవా ఎళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహువేయముగా ప్రవర్తించును. ఆహాబు ఆ మాటలు విని తమ వస్త్రములను చింపుకొని గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోని పట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ విన్నాడో ఏం చేశాడంట చెప్పాలి ఇప్పుడు? ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకుని వ్యాకులు పడటం అంటే ఎందుకు నేను ఈ పని చేశాను, ఎందుకు ఇలా ప్రవర్తించానని తనను తాను పశ్చాత్తాపడుతూ ఉంటే ఆ కృపగలిగిన దేవుడు మరలా ఏలియాను పంపి ఈ విషయాన్ని చెప్తాడు. చూడండి, యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబముల మీదకి అతనిని రప్పించెదను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఆహాబు అంత భయంకరమైన పనులు చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే వ్యాకులు పడి అయ్యో బహు వినయముగా తనను తాను తగ్గించుకుని తను చేసిన పొరపాటు విషయంలో అలా పశ్చాత్తాపడుతుంటే ఏం చేశాడు? అతని కాలంలో కాకుండా తన కుమారుల కాలంలోనికి శిక్ష అయితే ఆగలే తన కుమారుల కాలంలోనికి ఇది పంపించడం జరుగుతుంది. తర్వాత అధ్యాయంలో ఆహాబు మారు వేషం వేసుకెళ్తాడు, చంపుతాడు, నదిలోకి వెళ్ళి రథం కడుక్కుంటాడు. ఆ వచ్చి కుక్కలు ఆ రక్తాన్ని నాకటం. దేవుడు చెప్పిన మాట అయితే నెరవేరలా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆహాబు అంత దుర్మార్గుడే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ లేకుంటే వ్యాకులు పడుతూ పశ్చాత్తాపడుతుంటే అతనికి ఆ శిక్ష వచ్చే సమయమును ఆపి మరొక ఆ సమయానికి దేవుడు ప్రొలాంగ్ చేస్తే ఈరోజు నీకు నాకు కూడా మనం ఉన్న పరిస్థితులలో బట్టి అయినా సరే మనం కూడా మన మనస్సును ఆయన వైపు త్రిప్పుకుంటే మన పట్ల ఆయన కార్యము చెయ్యడా? తెలిసి చేసామా, తెలియక చేసామా, లేకుంటే పొరపాటు చేసామా? కనుక ప్రభు సన్నిధికి వెళ్ళి క్షమించగలిగిన దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడగగలిగితే దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు.
ఉపవాస ప్రార్థనలో ఏముందన్నమాట, ఆయన శక్తిని మనం పొందటానికి, ఆయన కృపను పొందటానికి, ఆయన యొక్క దయను పొందటానికి అది ఉపయోగపడుతుంది. ఆహాబు అంతటి దుర్మార్గుడు పట్లే దేవుడు ఆ సమయమును కొంచెము దాటిస్తే ఈరోజు నీ పట్ల నా పట్ల కూడా ఎందుకు ఆయన కృప చూపించక మానతాడు? తప్పుగా ఆయన కృప చూపించే దేవుడే, కనికరించే దేవుడే. కనుక మనము ఆయన పట్ల దేవుడుగా కనపరుచుకోవడానికి మరి సిరియా ఆ యొక్క సైన్యము బెన్హదాదు చేతిలో కూడా పడకుండా అలా కాపాడుకుంటూ వచ్చి చూపించిన, అతను చంపవలసిన వ్యక్తి చంపకుండా దాచిపెట్టుకుంటూ లేకుంటే పంపించేసినాడు. తిరిగి ఆ విషయంలో అక్కడ దేవుడు అన్నాడు, నీవు శాపగ్రస్తుడైన ఆ వ్యక్తిని నువ్వు చంపలేదు కనుక నీ ప్రాణమును నేను తీస్తానని చెప్పేసి అన్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చి నీతిమంతుడి దగ్గరికి వచ్చేసి శాపగ్రస్తుడిని చంపకుండా ఏం చేశాడు, నీతిమంతుడైన ఆ వ్యక్తిని నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుని నాబోతుని చంపించాడు. చూడండి, అయినా కూడా దేవుడు ఏం చేశాడు, అతడు వ్యాకులు పడినప్పుడు, అతడు బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు ఆ సమయాన్ని కొంచెము దాటించి వేసినాడు. ఈరోజు నేను చెప్తున్నాను, అతని పట్లే అంతగా కృప చూపిస్తే నీ పట్ల నా పట్ల కృప చూపించడా? ఇది నా ప్రశ్న. దానికి నేను కూడా మనం ప్రభువు తట్టు తిరిగి ప్రభు ఆలోచనకు చోటిచ్చినప్పుడు ప్రభు మన పట్ల ఏమి ఆశిస్తున్నాడో ఆ ఉద్దేశానికి మనం రాగలిగితే, ఆ మేరకు మనం లేవనెత్తుకోగలిగితే దేవుడు తప్పక మన పట్ల సహాయం చేయగలుగుతాడు. మారని పరిస్థితులు మార్చగలుగుతాడు, మారని బిడ్డలను మార్చగలుగుతాడు, మారని భర్తను మార్చగలుగుతాడు, లేదా మారని లేకుండా స్థితిగతులను ఆయన మార్చివేయగలుగుతాడు. దేవుడు తన కార్యాలను తప్పక కృప చూపించే దేవుడు. ఉపవాసం ఉండి అక్కడ ఆహాబు వ్యాకులు పడుతూ తనను తాను దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడయ్యని ఏలియాను పంపించంటున్నాడు, నువ్వు అతని కాలంలో కాకుండా అతని కుమారుని కాలంలో ఇది నేను జరిగిస్తాను, ఇప్పుడు అతన్ని నెమ్మళంగా ఉండమని తెలియపరిచినాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను కూడా గ్రహించాలి, గుర్తించవలసిన వారు మన జీవితాలలో మనం ఆశిస్తూ ఉంటున్నాం. మన కుటుంబాలను వృద్ధిలోనికి తీసుకురావాలని, మన బిడ్డలను ప్రయోజకులకు చేయాలని, లేదా మన కుటుంబంలో నెమ్మదిగా సమాధానంగా ఇచ్చిన బిడ్డలను బట్టి, ఇచ్చిన కుమార్తెలను బట్టి, ఇచ్చిన కోడలను బట్టి సంతోషంగా సమాధానంగా ఉండాలనుకుంటున్నావు. కానీ వాడు ఉండనివ్వడే. ఏదో ఒక రీతిలో ఏం చేస్తూ ఉంటాడు, వాడు రెచ్చగొట్టే పరిస్థితులే. అయ్యో, నన్ను కని పెంచి పెద్ద చేసిన వారిని నేను ప్రేమించాలి కదా, నా భార్యను నేను ప్రేమించాలి కదా, నా భర్తకు నేను లోపడగల కదా, నన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మాట నేను వినాలి కదా అనే ఈ విచక్షణ లేకుండా కొన్ని దురాత్మలు లేదా చీకటి శక్తులు ఈ లోకంలో మనుషులు ఏం చేస్తున్నవి, పాడు చేస్తున్నవి. కారణము ప్రార్థించే కుటుంబం లేకపోతే, ప్రార్థించే తల్లిగా తండ్రిగా నువ్వు ఉంటే నీ బిడ్డలు నువ్వేం చేయొచ్చు? ఒక టీవీని రిమోట్ ద్వారా నువ్వు ఎలా ఆపరేట్ చేయగలుగుతావో నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు నువ్వు ఆపరేట్ చేయగలుగుతావు. లోబడని బిడ్డలా, తిరుగుబాటు చేసే బిడ్డలా, లేకుంటే చెప్పిన మాట వినని వారా, వారి కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఉపవాస ప్రార్థన. రాత్రి తల్లి చెప్తుంది, రాళ్ళ స్టాలిన్ అన్న వాళ్ళ అత్తయ్య గారు అనమాట, వాళ్ళని ఇది విమర్శించాలని కాదు, వాళ్ళ మామయ్య గారు మిలిటరీ మ్యాను, అక్కడ సూరాలలో ఇప్పుడు కూడా వచ్చాడు. మన వాళ్ళు కొంతమందికి తెలుసు, దాదాపుగా ఆమెకి 30,000, 40,000, 50,000 పెన్షన్ వచ్చింది. 2 కుమారులు, అక్క ఒక్కతే. పెంచి వాళ్ళందరూ కూడా మంచి ఒకళ్ళకి ₹1,00,000 శాలరీలు అనే పరిస్థితులు ఉండి ఉన్నారు. ఆ ఊర్లో కూడా మంచి ఇల్లు ఉంది, కానీ తల్లిని మాత్రం చూడరు. మన తల్లిని పట్టుకుని కొట్టేశారు. మరి తల్లి చూస్తే ఎప్పుడూ ప్రార్థనే, ఎప్పుడూ ప్రార్థనే, ఎప్పుడూ ప్రార్థనే. ప్రార్థనకు తప్ప మరొక పని ఆ తల్లికి తెలియదు. కానీ చిన్నప్పుడు బాగానే మాటిన్నారంట. భార్యలు వచ్చినాక ఆ భార్యల మాటిని ఎలా పడితే అలా మాట్లాడుతాం, ఎలా పడితే అలా చేయటం. రీసెంట్గా 1 month బ్యాక్ మరి ఏం చేశారో, కర్రతో కొట్టారో, నెట్టేశారో, చెయ్యి ఇరిగిపోయింది. తల్లి పట్ల అదేనా? చూడండి, వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకులైతే భర్త లేని ఒక విధవరాలని తల్లిని ఎంతగా చూసుకోవాల్సిన వ్యక్తి అలాంటి పరిస్థితులు. వారు కూడా మళ్ళీ ప్రార్థనకి వెళ్తారు, వారు కూడా మళ్ళీ దేవుని ఇదా. చూడండి, మనం ప్రార్థన చేస్తున్నాం అంటున్నాము, పరిస్థితులు మార్చుకోలేకపోతే, మన పరిస్థితులను మనం స్వాధీనపరచుకోకపోతే, వాటిని మనం ఏలకపోతే ఏంటి పరిస్థితి? గతంలో కూడా నాకు ఒక పర్యాయము ఒక గృహప్రవేశానికి వెళ్తే ఆ తల్లి చెప్పింది, ఒక సేవకురాలన్నమాట, అయ్యా ఏడ్చి కళ్ళలో నీళ్ళన్నీ పోయినాయి, మోకరించి మోకాళ్ళని నెరిగిపోయినాయి,
ఈరోజు చూస్తే నా కుమారుడు ఒక్కడే కొడుకయ్యా, నన్ను విడిచిపెట్టి ఎక్కడో ఉంటున్నాడయ్యా, సేవ చేసామయ్యా, ఆత్మలు సంపాదించామయ్యా. ఏం సేవ, ఏం భక్తి, ఏం విశ్వాసం? నో. కొన్ని పర్యాయాలు మనకంటే అన్ని జనులు బెటర్ ఏమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం జీవించటం అంటే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు. దేవుడు నాకు ఇచ్చిన కృపను నేను కాళ్ళదన్నుకోకూడదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని నేను దానిని కాళ్ళదన్నుకోకూడదని ఒక ఆలోచన, అవగాహన రావాలి. అయ్యో, నేను నా తల్లిని ప్రేమించాలి, నా తండ్రిని ప్రేమించాలి, వారిని పట్టించుకోవాలి, వారిని పరామర్శించాలి, ఎల్లప్పుడూ వారి మాటకు నేను లోబడి జీవించాలనే ఆలోచన ఉండాలి. ఏదో కొద్ది కాలము నేను లోబడతా, తర్వాత నేను లోబడను, నేను స్వతంత్రుడైన అనుకుంటే నో. దేవుని ఆత్మకు మనం చోటిచ్చినప్పుడే భక్తి అంటే ఏదో ఒక 4 పాటలు పాడుకుని 4 వాక్యాలు చెప్పుకుని తర్వాత ఎలా పడితే అలా జీవించేస్తే దయ్యాలు మన కుటుంబాలను ఏలుతవి, సాతాను మన కుటుంబాల మీద పట్టు కలిగి ఉని ఉంటవి. తదుపరి సమాధానం కోసం మనం ఎక్కడ తిరిగినా మనకు సమాధానం అనేది దొరకదు. ఎప్పుడైతే మనం క్రమబద్ధీకరించుకుని క్రమశిక్షణ కలిగి మనం తల్లి తండ్రిగా మనం మంచి మార్గంలో నడవగలుగుతామో, బిడల ముందే నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటూ నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నావు అనుకోండి, ఒక రోజుకు వారికి నీకు లోపడరు, వారిని మీద నువ్వు చెప్పిన మాట కూడా వినరు. దేవుని భయభక్తులు కలిగిన స్త్రీని నేను ఎలా ఉండాలి? ఆ బిడ్డల కోసం మనం చూస్తాం. సామెతల గ్రంథం 31 మనకు అక్కడ కనపడుతుంది. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. నాకు తెలియదయ్యా ఈ అమ్మాయి ఎట్ట వెళ్ళిపోయిందో, నాకు తెలియదయ్యా ఈ అబ్బాయి ఎలా వెళ్ళిపోయాడో అని చెప్పుకుంటూ ఉంటే నో. వారి కోసం మనం ప్రార్థించడం అంటే, వారి కోసం మనం ప్రయాసపడటం అంటే ప్రతి విషయంలో కూడా మనం ఏమై ఉండాలి? జాగరూకులమై ఉండాలి. సాతాను మన కుటుంబాల మీద పట్టు లేకుండా ఉండాలంటే నీవు దేవుని పట్టు కలిగి ఉండాలి. రాత్రి మనం చెప్పుకున్నాం, పట్టుదల కలిగి నీ హృదయపూర్వకంగా ఏం చేయాలి? ప్రభువు తట్టు నీ హృదయాలను త్రిప్పగలగాలి. అప్పుడే దేవుని ఆత్మకార్యం నీలో నాలో జరగటానికి అవకాశం ఉంటుంది. దేవుడు కార్యం చేస్తాడు. దేవుని బిడ్డలుగా నువ్వు సెలవిస్తే అది జరుగుతుంది అంటాడు. ఎలాగునా నీవు గుర్తించి ఏవి ఘనములో ఏవి నీచములో నువ్వు వాడు గుర్తించి వాటి మీద నువ్వు అడుగులు వేయాలి తప్ప అసహ్యమైన వాటి కొరకు, లోకం కోసము, లోక సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రాధాన్యత ఇచ్చి నీవే వెళుతూ ఉంటే వారిని వద్దంటే వారు ఎక్కడ ఆగుతారు? నువ్వు సినిమా చూస్తూ వారిని చూడొద్దంటే ఎక్కడ ఆగుతారు? ఆగరు కదా. కనుక ఆనాడు మనకు తెలుసు, మన నోవాహు జీవితంలో మనం చూస్తాము. నోవాహు దేవుడు చెప్పిన యావత్తు చేసినని రాయబడి ఉంటుంది, రైట్? కనుక అతడు దేవుడు చెప్పిన యావత్తు చేశాడు కాబట్టి తను చెప్పిన మాటకు తన భార్య లోబడింది, తన బిడ్డలు లోబడినారు, తన కుమారులు లోబడినారు, తన కుటుంబాన్ని కట్టుకోగలిగినాడు. ఆ రక్షణ ఓడలో వారు ప్రవేశించగలిగారు. లోకమంతా చూసినట్టయితే వారు ఎలా ఉంటున్నారు? పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇళ్ళు కట్టుకుంటూ, ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తేస్తున్నారు. సువార్త చెబుతుంటే అయ్యా ఇదిగో తుఫాను వస్తుంది, ఇదిగో వరద వస్తుంది, ఇదిగో దేవుని ఉగ్రత మీ మీదకు వస్తుందని చెప్తే ఓడ లెక్క చేయలేదు. ఓడ చేసుకుంటే అపహాస్యం చేశారు. సువార్త ప్రకటిస్తుంటే ఎలా పడితే అలా మాట్లాడేశారు. కానీ రానే వచ్చింది ఆ జల ప్రళయం, ఆకాశ తూములు ఇప్పబడినవి. అప్పుడు వచ్చి నోవాహు డోర్ తీయమంటే నో ఛాన్స్. దుర్దినములలో మనము ఉండి ఇచ్చున్నాము. ఒక ప్రార్థనా పరురాలనే తల్లిగా, ఒక ప్రార్థనా పరులైన తండ్రిగా, ఒక ప్రార్థనా పరుడైన బిడ్డగా మనము ఉండగలిగితే ఈ లోకంలో నువ్వు ఎక్కడ అన్నమాను దీవుల్లో ఉండా దేవుడు నిన్ను కాస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను కాయగలుగుతాడు. దాని కొరకు నేను కూడా మనం ఏం చేద్దాం? క్రమబద్ధీకరించుకుందాం. అయ్యా నా బిడ్డ నా మాట వింటలేదంటే అతన్ని కాదు చెక్ చేసుకోవాల్సింది, మనం చెక్ చేసుకోవాలి. ప్రభు అన్నాడు, నీవు నీ తోటి వ్యక్తి అపరాధమును క్షమిస్తే నీ అపరాధము నేను క్షమిస్తుంటాను. నువ్వు సక్రమం అయితే అవతల వ్యక్తి సక్రమము కాగలుగుతాడు. నీ పరిస్థితులు నీకు లోబడాలంటే నువ్వు దేవునికి లోబడుతున్నావా? నీ బిడ్డలు నీకు భయపడాలంటే నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవుని ఆత్మకు చోటిస్తున్నావా అని ఈ పరిస్థితులు మనము చెక్ చేసుకోవలసిన. మన ప్రభు పాదాలు పట్టుకుని రాత్రి తల్లిని అడుగుతా, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, నీకు అందరూ వెళ్ళిపోతున్నారయ్యా, ఒక్కదాన్నేనయ్యా, నీకెందుకు అమ్మ భయం?
నేను ఆశిస్తూ ఉంటాను. ఎప్పుడేమన్నా అంతకుముందు వీళ్ళు డ్యూటీలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉంటే నాకు సమయం సరిపోదు కాదు, ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి, చివరికి అప్పుడే అయిపోయింది అనిపించేది. ఈరోజు ఇంట్లో ఉంటే మాకు బోరు కొట్టేస్తుందని చెప్పేసి అని చూడకూడని వాడు చూడటం, చేయకూడని వాడు చేయటం, ఏదో చేసేస్తాం. ఏంటి నీకు నాకు? దేవుని బిడ్డలంగా కాసేపు వాక్యం చదువుకోవడం, కాసేపు ప్రార్థన చదువుకుని కొంచెం కొద్దిగా పోయి పని చేసుకుంటే నీ సమయం అయిపోతుంది. కొందరికి ఏముంటుందంటే లేచిన కాడి నుంచి పని, కడుగుతూ ఉంటారు, తుడుస్తూ ఉంటారు, కడుగుతూ ఉంటారు, తుడుస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు, బైబిల్ చదువుకోవడానికి టైం ఉండదు, ఏముండదు. అలా కాకూడదు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం పురమాయించుకుని ప్రభు సన్నిధిలో, భర్త బయటికి వెళ్ళాడు, బిడ్డలు బయటికి వెళ్ళారు, వారి కోసం నేను ప్రార్థిస్తా, వారి బాగు కోసం, వారి క్షేమం కోసం, వారి భద్రత కోసం నేను ప్రార్థిస్తాను. ఒక తల్లిగా ఉండాలి. బిడ్డలు బయటికి వెళ్ళారని చెప్పేసి వారి కోసం ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం ఎక్కడో బిడ్డలు చదువుకుంటున్నారు, ఎక్కడో వారు ఉన్నారు, వారి కోసం మనం ప్రార్థించే వారు ఉండాలి. మరి దేవుని ఆత్మను మనం చోటిస్తేనే కదా, రైట్? కనుక నీవు నేను గుర్తిద్దాం. ఆహాబు అంత దుర్మార్గుడే, అతడు ప్రార్థిస్తేనే ఉపవాసం ఉండి దేవుడు ఏం చేశాడు? ఆ శిక్షను కొంచెము వాయిదా వేశాడు. కానీ ఈ దినాలలో ప్రభు అయిన క్రీస్తు నీకు నాకు ఆ సిలువ యొక్క ఆ ప్రత్యక్షతను బట్టి ఆ శిక్షనే కొట్టివేస్తాడు, ఆ శాపాన్నే తీసివేస్తాడు, ఆ దరిద్రాన్నే తీసివేస్తాడు, ఆ నిందను, ఆ అవమానాలను కూడా మన మీద లేకుండా తీసివేసి ఆయన ఆశీర్వాదముతో నన్ను నింపుతాడు. కనుక నీవు నేను కూడా మన హృదయాలను మనం ఏం చేద్దాం? ప్రభు వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రార్థన, ఉపవాస ప్రార్థనను శక్తిని గ్రహించగలిగితే ఉపవాస ప్రార్థన చేయకుండా కనీసం వారానికి 1 పర్యాయము, వారానికి 2 పర్యాయాలు అలా ఉన్నప్పుడే మొదట నీ శరీరాన్ని జయిస్తావు, లేకుంటే నువ్వు జయించలేవు. నువ్వు శరీరాన్ని జయించగలిగినప్పుడే నీవు లోకాన్ని జయిస్తావు. అందుకన్నాడు, ఒకడు పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును పట్టుకొనివాడు ధన్యుడు. మనసుకి ఎన్నెన్నో కోరికలు, దీన్ని పట్టుకోలేవు. ఆ కోరికలే గుర్రాలైనట్టుగా ఎన్నెన్నో కోరికలు ఉన్నాయన్నమాట. కానీ ఏం చేయాలి? దీన్ని మనస్సును మనము పట్టుకోవాలి. దావీదు అంటాడు, నా మనస్సును నేను నిమ్మళపరుచుకొనుచున్నాను, సముదాయించుకొనుచున్నాను, నేను నాకు అందన వాటి యందు నేను మనసు పెట్టట్లేదు అని మాట్లాడతాడు. నా హృదయము అహంకారము గలది కాదు అంటాడు. మన హృదయం ఎలా ఉండాలి? అహంకారం కలిది. ఏదన్నా కొంచెం కలిగిన దాన్ని బట్టి మనం ఎన్నడూ కూడా అతిశయపడకూడదు. దేవుని కృపను బట్టి ఏదోలయ్యా అలాగునా ఉంటున్నామని తప్ప వాళ్ళెంత వీళ్ళెంత అన్నట్టుగా మాట్లాడానుకోండి, అది నాశనానికి మనల్ని నడిపిస్తుంది. కనుక నీవు నేను కూడా ఏం చేయాలి? మనము ఏం చేయాలి? అహంకారము కలది కాదని నువ్వు చెప్పగలగాలి. నీ మనసుతో చెప్పాలి. నీకు అందని వాటి కోసం నీవు పరుగులు తీయకూడదు. నీకు అందిన వాటి విషయంలో నువ్వు అడుగులు వేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అందని వాటిని కూడా నీకు అందిస్తాడు. అందుబాటులో ఉన్న వాటిని అందుకోకుండా అందని వాటి కోసం మనం ఎగిరి పడితే చివరాఖరికి ఇది పోయే అది పోయే. కనుక నీవు నేను కూడా ప్రభు ఆత్మకు చోటిద్దాం. మన హృదయాలను ఆహాబు ఎలా దేవుని తోట త్రిప్పుకుంటే ఆ వచ్చిన శిక్షను తదుపరి కుమారుల కాలానికి ఎలా వాయిదేశాడో ఈరోజు నీ పట్ల నా పట్ల కూడా మరి ఆ కుమారుల కాలానికి కాదు కదా, ఆయన సమస్తాన్ని కూడా తీసి అవతల పడేసి నన్ను కూడా ఆశీర్వాదంలోనికి నడిపించి దీవించే దేవుడు. అటు కృప దేవుడు నీకు నాకు దయచేయాలని కొద్ది నిమిషం ప్రార్థించేద్దాం. లేచి నిలబడదామా? దయగలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా. చేతులు పట్టుకుందాం, ఒకరినొకరు చేతులు పట్టుకుందాం. యేసయ్యా నీకే స్తుతులయ్యా. మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద అయ్యా నాయన వాడు పట్టు కలిగి ఉండటానికి వీల్లేదు. మా శరీరముల మీద వాడు పట్టు కలిగి ఉండటానికి వీల్లేదు. అది వ్యాధుల రూపంలోనా, అప్పుల రూపంలోనా, అయ్యా మరి దుష్ట ఆలోచనలోనా, దుర్మార్గమైన లేకుంటే నాయన మరి తలంపులతోనా ప్రభువా, అవి ఏవి కూడా నాయన నా మీద మా మీద ఏలుబడి చేయడానికి వీల్లేదయ్యా. ఆహాబు చూసినట్టయితే బహు దుర్మార్గముగా ప్రవర్తించాడయ్యా. ఒక నీతిమంతుడైన ప్రభు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోవడానికి నాయన అయ్యా తప్పుడు సాక్ష్యమును ప్రవేశపెట్టినాడయ్యా. తిరిగి నాయన అతన్ని చంపించినాడయ్యా. తిరిగి నాయన అతని తోటను స్వాధీనపరుచుకున్నాడయ్యా. కానీ ప్రభు అతని పక్షముగా నాయన నీవు చూసి ఏలియాను పంపించి ప్రభు ఇదిగో ఆ శిక్ష, నీవే ఆ కీడుకి అమ్ముకున్నావు ఆహాబు అనే విషయాన్ని తెలియపరిచినావు కదయ్యా. నీ కుమారులు కావచ్చు, నీ సంతతి కావచ్చు అయ్యా, ఏ ఒక్కరు కూడా మిగలకుండా
నశింప చేస్తాను మీరు సెలవు ఇచ్చారు కదయ్యా. నీ భార్య అయిన యెజెబెలు కూడా అయ్యా, యెజెబెలు చేత ప్రేరేపించబడి నాబోతును చంపించిన అలాంటి ఆహాబు వంటి వాడు చరిత్రలో ఎక్కడ కూడా లేడని ప్రభువా చూడగలుగుతున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవుడా నీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. మీరుగా కృపనివ్వండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. నాయనా నీకు వందనాలయ్యా. భక్తి అని చెప్పుకుంటూ మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారు ఉండనివద్దయ్యా. అయ్యా, దాని శక్తిని పొందలేని వారికి మేము ఉండనివద్దయ్యా. మా ప్రార్థనలు, మా బిడ్డలను కంట్రోల్ చేయలేకపోతే, మా ప్రార్థనలు నాయనా అయ్యా మాకు ఇచ్చిన పరిస్థితులను ఏలకపోతే, మా పరిస్థితులు మేము మార్చుకోకపోతే నాయనా ఏమైపోదు మొగదు నాయన. నీకు వందనాలయ్యా. సాతాను మా కుటుంబాల మీద పట్టు కలిగి ఉండడానికి వీలు లేదయ్యా. అందరూ చేతులు పట్టుకుందాం. చేతులు పట్టుకుందాం. కొద్ది నిమిషాలు, నేను టైంకి క్లోజ్ చేస్తాను. చేతులు పట్టుకుందాం. వెనక్కి తిరుగుదాం. నాన్న చేతులు పట్టుకుని, చంద్రబాబు చేతులు పట్టుకోండి. స్టైల్ నాన్న కొంచెంసేపు నిలబడు. దేవుడు కృపనిస్తాడు. నిలబడు. అందరూ చేతులు పట్టుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. ఈరోజు క్షేమంగానే ఉన్నావు, నీకే బాధ లేదు, ఏ పరిస్థితి లేదు అని నీవు అలాగున ఉండిపోతే రానున్న దినాలు ఎలాగుంటే మనకు తెలియదు కదా. నీవు దేవుని ఆత్మకు చోటిచ్చి నీ బిడ్డలను కూడా దేవుని యందు భయభక్తుల్లో మనం పెంచుకోగలిగితే, వారు కూడా దేవుని ప్రేమ గుర్తించగలిగితే, దైవ భయానికి వారు కూడా చోటివ్వగలిగితే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. నీ పట్ల మంచి సదుద్దేశం కలిగి ఉంటారు. దేవా నీకు వందనాలయ్యా. కృపనివ్వండి అయ్యా. సహాయము చెయ్యయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఆహాబు పట్లే మీరు కృప చూపించారయ్యా. మరి నా పట్ల, మా పట్ల మీరు కృప చూపించరా? మా పరిస్థితులను ప్రభువా మీరు దృష్టించండి అయ్యా. మా సంతతి, మా బిడ్డల నాయన అలా కాకుండానట్లుగా మొదట మేము నాయన క్రమబద్ధీకరించుకుంటామయ్యా. మేము మార్చుకుంటామయ్యా. మా ఆలోచనలు మళ్ళించుకుంటామయ్యా. నీకు వందనాలయ్యా. కృపనివ్వండి అయ్యా. సహాయము చేయండి అయ్యా. ప్రార్థించే తల్లికి నాకు కలిగి ఉండటం ధన్యంగా భావించాలి. ప్రార్థించే తండ్రి నేను కలిగి ఉండటము ఒక ధన్యతగా భావించాలి. వారు ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవిస్తారో అప్పుడే నీ విలువను గుర్తించగలుగుతారు. నీలో ఉన్న దేవుని శక్తిని వారు ఎరగగలుగుతారు. నీ మాటకు లోబడతారు, నీకు భయపడతారు. నీ పట్ల ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతారు. దేవా నీకు వందనాలయ్యా. మీరుగా కృపనివ్వండి అయ్యా. సహాయము చేయండి అయ్యా. భయభక్తులు కలిగిన కుటుంబముగా నేను, నా బిడ్డలు ఉండాలయ్యా. భయభక్తులు కలిగిన వారముగా నాయన మేము ఈ లోకంలో జీవించాలయ్యా. నీ భయము లేకుండా మేము ప్రవర్తించడానికి అయ్యా, నీ యందు నాయన శ్రద్ధాశక్తులు లేకుండా మేము జీవించడానికి, నీ సన్నిధిని మేము ప్రేమించుకుని ఉండటానికి వీలు లేదయ్యా. పరిశుద్ధాత్ముడా నీ కార్యాలు జరిగించండి అయ్యా. దయగలిగిన మా నాయన, కృపగలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా. కృప చూపించండి అయ్యా. నీతిమంతుడు పక్షముగా నాయన దేవుడు ఉన్నాడు అని రుజువుపరుచుకున్నావు కదా, నీకు వందనాలయ్యా. అతని పక్షంగా వ్యాజ్యమాడిన దేవుడు కదయ్యా. నీకు వందనాలయ్యా. నీకే స్తుతులయ్యా. నాయన ఉపవాస ప్రార్థనలో నాయన తనకొచ్చే ఆ శిక్షను నాయన నుంచి తప్పించబడటానికి ఆ యొక్క శక్తిని నాయన, ఆ యొక్క బలాన్ని లేదా ఆ యొక్క కాపుదలను, భద్రతను పొందినట్టుగా మేము చూడగలుగుతున్నామయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. మీరుగా కృపనివ్వండి అయ్యా. సహాయము చేయండి అయ్యా. దయగలిగిన మా బాబు నీకే స్తుతులయ్యా. మీరుగా కృపనివ్వండి అయ్యా. సహాయము చేయవాడా అయ్యా నీకు వందనాలయ్యా. నాయనా మరి నాయనా శత్రువుని నాయన చంపవలసిన వ్యక్తి శత్రువును చంపకుండా స్నేహితుడు, సహోదరుడు అని చెప్పినప్పుడు అతను విడిచిపెట్టేశాడయ్యా. కానీ నీతిమంతుడైన నాయన, దీనుడైన నాబోతు యొక్క తోటను స్వాధీనపరచుకోవడానికి అతని మీద తన అధికారాన్ని, తన శక్తిని ఉపయోగించి కీడులో పడిపోయినాడు కదయ్యా. ఈరోజు ప్రభువా మాకంటే బలవంతులైన వారి పట్ల మేము ఎలాగో భయపడుతూ ఉంటామో, మాకంటే దాని చిన్నవారి పట్ల
వారిని మేము ఎలా భయపెడుతూ ఉంటామో అది మేము గుర్తించాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. కృపనివ్వండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. దయగలిగిన మా బాబు, కృప కలిగిన మా తండ్రి, నీకే స్తుతులయ్యా, నీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా. అయ్యా అందన వాటి ఎందైనను నాయనా నాయన 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 అభ్యాసించడానికి వీల్లేదయ్యా. అందన వాటి కొరకు ఆరాటపడటానికి వీల్లేదయ్యా. అయ్యా అయ్యా మా హృదయంలో అహంకారము కలిగి కాకుండా అయ్యా సముదాయించుకునేవారు ఉండాలయ్యా. అందిన వాటి కోసం మేము అడుగులు వేసేవారు ఉండాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. మీరుగా కృపనివ్వండి అయ్యా, గొప్ప జయమునివ్వండి అయ్యా, జయమునివ్వండి అయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దామా, నోరు తెరిచి ప్రార్థన చేద్దామా. యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. మా కుటుంబాల మీద అయా సాతాను ఆధిపత్యం కలిగి ఉండటానికి వీల్లేదయ్యా. అయా సాతాను అధికారం కలిగి ఉండటానికి వీల్లేదయ్యా. అయ్యా నాయన నాయన సిరియారాజు అని బెన్హదాదు అయ్యా నేను మరి అధికమైన సైన్యం తీసుకొచ్చినప్పటిని కూడా అయ్యా వారికి దేవుడుగా నువ్వు ఉండి, అయ్యా ఇజ్రాయేలు రాజుకు దేవుడుగా ఉండి నాయన వారి పక్షంగా నాయన 1,00,000 మందిని కూడా నాయన మొత్తివేసిన దేవుడు నీకు వందనాలయ్యా. అయ్యా నీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. మీరుగా కృపనివ్వండి అయ్యా, గొప్ప జయమనివ్వండి అయ్యా. అయ్యా అయ్యా నీకు వందనాలయ్యా, 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 వందనాలయ్యా. చిన్న ప్రార్థన చేద్దామా, చిన్న ప్రార్థన చేద్దామా. నాయన నీ మాటలు నా హృదయంలో ప్రభా నాటనివ్వండి అయ్యా. నీ మాటలు మా హృదయంలో నాటనివ్వండి అయ్యా. మంచి నేలను పడిన ఇత్తనం వలే ప్రభా మీరు నాటనివ్వండి అయ్యా, మీరు నాటనివ్వండి అయ్యా. నీకు వందనాలయ్యా. మీరుగా కృప చూపించండి అయ్యా, కనికరించండి అయ్యా, కరుణించండి అయ్యా. నీకే స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. ఆశ్చర్యకరుడ నీకు వందనాలయ్యా. మా బిడ్డల పట్ల అయ్యా, మా కుటుంబం పట్ల అయ్యా అయ్యా నీ కార్యాలు మేము చూడాలని ఆశపడుచున్నామయ్యా. మా కుటుంబాల మీద సాతాను ఆధిపత్యము అధికారం కలిగి ఉండటానికి వీల్లేదయ్యా. అవి వ్యాధుల రూపంలో కావచ్చు అయ్యా, అయ్యా సమస్యల రూపంలో కావచ్చు అయ్యా, అయ్యా అయ్యా నాయన లోబడనల్లని నాయన పరిస్థితులు కావచ్చు అయ్యా. అయ్యా అవి ఎట్టివైనప్పటికీ కూడా ప్రభా అటు వాటిని ప్రభా మేము ఎదిరించడానికి జయించడానికి నాయన మీరు నాయన మాకు ఇస్తున్న అయ్యా ప్రార్థన అనే ఆయుధమును మేము కలిగి అడుగులు వేయటానికి సహాయం చేయండి. కుటుంబాల చుట్టూ నాయన, బిడ్డల చుట్టూ నాయన, మాకిచ్చిన ఈవుల చుట్టూ నాయన మేము కంచి వేసేవారు ఉండాలయ్యా. నీకు వందనాలయ్యా, నీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. దయగలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. మీరుగా కృపనివ్వండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. నీకే స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. దయగలిగిన మా బాబు నీకే వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. నీకే స్తుతులయ్యా, నీకే స్తుతులయ్యా, స్తుతులయ్యా. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. అయ్యా దుఃఖములను భరించితివే, అయ్యా దుఃఖములను భరించితివే. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు. నీ జాలికి అద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. నీ జాలికి అద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి ప్రతిదినము క్రొత్తగా నుండును, అవి ప్రతిదినము క్రొత్తగా నుండును. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు. నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. నీ జాలికి హద్దులు లేవు,
నీ ప్రేమకు కొలతలు లేవు, అవి ప్రతిదినము క్రొత్తగా నుండును, అవి ప్రతిదినము క్రొత్తగా నుండును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. జాలిగలన దైవుడు, ఆయన మనసారా నువ్వు ఆయన స్తుతిస్తే, మనసారా ఆయనను అడిగితే, నోరారా ఆయనను అడిగితే, మన పట్ల మన దుఃఖములను మన పాపములను ఆయన భరించి ఆయన వహించి మనల్ని విమోచించే దేవుడు. దేవా నీకు వందనాలయ్యా. ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేకపోతున్నాను, లోబడవలసినంతగా లోబడలేకపోతున్నాను, నిన్ను ప్రేమించవలసినంతగా నేను ప్రేమించలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. ఆనాడు ఆహాబుకి నువ్వేది నాయన కోరుకుంటావో అది నీకు దక్కదన్నట్టుగా తెలియపరిచాడు కదా నాయన. నీకు నచ్చిన దానిని వారు తీసుకుని వెళతారని మీరు సెలవిచ్చారయ్యా. నీకంటే నాకు ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదయ్యా. దేవా నీకు మా వందనాలయ్యా, వందనాలయ్యా, నీకే స్తుతులయ్యా. అయ్యా నీ కార్యాలు ప్రతి దినము క్రొత్తగా ఉండినట్లుగా నా కుటుంబం పట్ల నా బిడ్డల పట్ల అయ్యా నాయన నీ కార్యాలు నూతనపరిచయ్యా. నీకు వందనాలయ్యా, వందనాలయ్య. నువ్వు జాలి కలిగిన దేవుడు అయ్యా. అయ్యా నీ జాలికే హద్దులు లేవయ్యా, నీ ప్రేమకే కొలతలు లేవు కదయ్యా. మమ్మల్ని క్షమించుట కొరకే కదయ్యా. అయ్యా 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 నువ్వు శిక్షించబడినది మమ్మలను రక్షించుటకే కదయ్యా. మీరు గాయపరచబడింది అయ్యా. నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తుతులయ్యా. మీరుగా కృపనివ్వండి అయ్యా. నీ గొప్ప కార్యములను ప్రభువా మా పట్ల మా బిడ్డల పట్ల జరిగించండి అయ్యా. మా మనస్సులు కూడా నీ తట్టు సంపూర్ణంగా తిరుగునట్లుగా సహాయం ఇచ్చండి. మా బిడ్డలు కూడా మిక్కటంగా నిన్ను ప్రేమించాలయ్యా. నేను భయభక్తులు కలిగిన కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలయ్యా. అయ్యా 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 నాయన, నీ ఎందు శ్రద్ధాశక్తులను కోల్పోయే వారు ఉండటానికి వీల్లేదయ్యా. అయ్యా నిత్యము నీ భయమును ఏలుబడి చేయనివ్వండి అయ్యా. నీ భయమును మా కుటుంబాల మీద మా బిడ్డల మీద ఏలుబడి చేయనివ్వండి అయ్యా. మేము ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువా నీ భయము ఏలుబడి చేయనివ్వండి అయ్యా. వారు ప్రయాణం చేస్తున్నా, వారు పనుల్లో ఉంటున్నా, వారు చదువుకుని ఉంటున్నా, నాయన ఏ స్థలంలో ఉన్న నాయన నిత్యము నీ భయమును ఏలుబడి చేయనివ్వండి అయ్యా. భయము లేకుండా ప్రవర్తించిన ఆహాబు వలె మేము ఉండటానికి వీల్లేదయ్యా. అయ్యా తప్పుడు సాక్ష్యాలు మోపేవారుగా అయ్యా నాయన నిందించేవారుగా ఉండటానికి వీల్లేదయ్యా. అయ్యా మా మాటల ద్వారా అయ్యా ఎదుటి వారిని గాయపరిచేవారుగా మేము ఉండటానికి వీలు లేదయ్యా, వీలు లేదయ్యా. నీకు వందనాలయ్యా. మా మాటల ద్వారా ఎదుటి వారిని చంపేసేమన్నట్టుగా మేము ఉండటానికి వీలు లేదయ్యా. అయ్యా కత్తిపోటు మాటలు వంటి వారు కలరని మీరు సెలవిస్తున్నావయ్యా. ఆ కోవలో మేము ఉండటానికి వీలు లేదయ్యా. మా మాటలు నాయన దయ పుట్టించేవి ఉండాలయ్యా, జాలి పుట్టించేవి ఉండాలయ్యా. మీరుగా కృప చూపించండి అయ్యా. అయ్యా పరుషమైన మాటలు నా నోట మా మాట రావటానికి వీల్లేదయ్యా. నన్ను బట్టి నా తల్లి దుఃఖపడకూడదయ్యా, నన్ను బట్టి నా తండ్రి దుఃఖపడకూడదయ్యా, నన్ను బట్టి నాయన నా బిడ్డలు ప్రభువా అయ్యా నిందించబడకూడదయ్యా. అయ్యా నన్ను బట్టి నా భర్త సంతోషించాలయ్యా, నన్ను బట్టి నా భార్య సంతోషించాలని అయ్యా ఈ కాన్సెప్ట్ మీకు కలిగిన వారు ఉండాలయ్యా. అప్పుడే మీరు మమ్మల్ని బట్టి మీరు సంతోషించగలుగుతారయ్యా, అప్పుడే మీరు మమ్మల్ని బట్టి ఆనందించగలుగుతారయ్యా. అయ్యా నీ ఆనందములో అయ్యా నీ యజమానుని సంతోషములో మేము కూడా పాలు పొందగలుగుతాం కదయ్యా. అటు కృపా భాగ్యమును ప్రభువా నాకు మాకు మీరు దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ కార్యాలను మీరుగా జరిగించండి అయ్యా. కృపనిచ్చి గొప్ప చేయమనిమ్మని యేసు కృప కలిగిన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడదాం. కూర్చుందాం. రాము గారు ఏదో స్వీట్ తెచ్చాడు. స్వీటా కేకా? స్వీటా? రండి.